పేరు? నా పేరు దాసరి ఉదయశ్రీ యాదవ్ అండి. ఎట్లా ఉంది మేడం 100 డేస్ సీఎం గారి పాలన చంద్రబాబు గారు? రాష్ట్ర ప్రజల తరపున ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల తరపున హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నానండి. ఎందుకంటే అంత 100 రోజుల పాలనని 100 సంవత్సరాల పాలనగా చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ అంటే ఏంటో, ఆయన పనితీరు అంటే ఏంటో, ఆయనకి పని మీద ఉన్న చిత్తశుద్ధి అంటే ఏంటో, ప్రజల్ని ఎంత ప్రేమగా ఆప్యాయతగా చూసుకోవాలో, ప్రజలకు ఏవి కావాలో ముఖ్యంగా అన్నీ తెలిసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడడానికి ఏమీ లేదండి. వర్ణనాతీతం ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన పనులు, ఆయన చూపించిన ప్రేమ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలో పెట్టుబడులు కానివ్వండి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ చేయడం కానివ్వండి, 4000 రూపాయలు పింఛన్ ఇవ్వడం కానివ్వండి, పోలవరాన్ని ముందుకు తీసుకొచ్చే దిశలో నడిపించడం కానివ్వండి, అమరావతిని అభివృద్ధి చేసే దిశలో కానివ్వండి, యువతకి మంచి మంచి కంపెనీస్ తీసుకురావడం కానివ్వండి, ఒక ఐటీ మినిస్టర్గా లోకేష్ బాబు గారు ఉండి మంచి మంచి కంపెనీస్, విదేశీ విద్య, ముఖ్యంగా వికలాంగులు 25 మంది ఐఐటీలో సీట్ రాకపోతే వాళ్ళకి సీట్ ఇప్పించి ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ అందించి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపిన నాయకుడు లోకేష్ బాబు గారు. అట్లాగా మంచి మంచి కంపెనీలు కానివ్వండి, ఏవో యువతకు సంబంధించిన ఉద్యోగస్తుల కంపెనీలు కానివ్వండి, అన్నీ తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందాన్ని చూసే నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు. కాబట్టి 100 రోజుల పరిపాలన గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే నామరూపాలు లేకుండా పోతారు, మట్టి గెలిచిపోతారని తెలియజేస్తా ఉన్నానండి. అంటే సూపర్ 6 ఇస్తామని చెప్పేసి అన్నారు. సూపర్ 6 సంబంధించి ఏ పథకం కూడా అమలు చేయట్లేదు అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరేమంటారు? దీపావళి నుంచి ఫ్రీగా గ్యాస్ బండ్లు ఇస్తానని చెప్పారండి. ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. 4000 రూపాయలు పింఛన్ అన్నారు. ఆయన గెలవక ముందు 3 నెలల ముందు నుంచే కలిపి 7000 రూపాయలు పింఛన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి ఒక సామాన్య మానవుడిగా వెళ్ళి పింఛన్ అందజేసిన దాఖలాలు చూసాము. ముఖ్యంగా అన్నా క్యాంటీన్, ఎంతోమంది పేదవాడు పొట్టగొట్టి అన్నం లేక 60 లక్షల అడమలిదుతున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేసి ప్రతి ఒక్క పేదవాడు కడుపు నింపుతా ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలండి? కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి నీడ, తాగడానికి నీరు, బతకడానికి పొట్ట పట్టిన అన్నం, అలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు సమకూరుస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అలాగే చూస్తూ ఉంది. ఇంతకన్నా ఏం కావాలండి ప్రజలకి? ఇంతకన్నా ఏమి కూడా కోరుకోరండి. ఒక ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల్లోకి వస్తే చాలు, ప్రజల్లో ఉంటే చాలు, ప్రజల కోసం పనిచేస్తే చాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరిస్తే చాలని కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ చేయడానికి అలా సమర్థుడు, సాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలు చూసుకుందామండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏ ఒక్కరోజున ప్రజల్లోకి వచ్చాడండి? పరదాల వెనకాల తిరిగేవాడు, హెలికాప్టర్లో తిరిగేవాడు, వరదలు వస్తే హాయి బాయిలు చెప్పిన పరిస్థితి. ఇదే ఈరోజు వరదల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాటర్ బాటిల్స్, కావాల్సిన పాలు, పిల్లలకి స్నాక్స్, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ప్రతి ఒక్కటి కూడా అధికారులను ఎంబటి పెట్టుకొని తీసుకొచ్చి మరి నడుము లోతు నీళ్ళున్నా సరే అదే నీళ్ళలో దిగి నేనున్న ధైర్యం కల్పించి ప్రతి ఒక్కరితో మాట్లాడి కరెంట్ ఫెసిలిటీస్ లేని వాళ్ళకి కరెంటు, నీరు లేని వాళ్ళకి నీరు, ప్రతి ఒక్కటి ఎలక్ట్ చేసి ప్రతి ఒక్క అధికారుల్ని దించేసి ప్రతి ఒక్క మినిస్టర్ని, ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, ప్రతి ఒక్కరిని కూడా వరద ప్రాంతాల్లోనే ఉండేలా చేసి ప్రతి ఒక్క అధికారులు కూడా అదే వరద ప్రాంతాల్లో ఉంచి ఎక్కడా కూడా అపాయం చేకూరకుండా ప్రతి ఎవరికి కూడా చిన్న కష్టం కానీ ఇంత బాధ కానీ దరికి చేర్చకుండా చూసిన నాయకుడు అండి. ఇంతకన్నా విజనున్న నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి? ఇలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి? 10 కేజీల బియ్యం ఇచ్చారు, వరద తగ్గిన తర్వాత సరుకులు ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు. ఇకపోతే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత వాటి ఆర్థిక సాయం 25,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో రాష్ట్రాల వరదలు వచ్చాయండి. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా నీళ్ళల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నారా? ఏ ముఖ్యమంత్రి ఇంత ఆర్థిక సాయం చేశాడా? ఏ ముఖ్యమంత్రి అయినా ఇంటింటికి 25 కేజీల బియ్యం, సరుకులు, కూరగాయలు ఇచ్చారా? 2,000, 3,000 ఇచ్చి చేతులు దులుపుకునే నాయకులు ఉన్నారు, 2,000, 3,000 ఇచ్చి చేతులు దులిపేసుకునే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అది వరదలు వచ్చాయండి. హెలికాప్టర్లో హాయిలు బాయిలు చెప్పుకుంటూ ఎక్కిల్ నవ్వు నవ్వేవాడు. ఏ రోజున ప్రజల దగ్గరికి వచ్చాడండి? ప్రజల్లో మమైక్యమయ్యాడండి? ప్రజల కష్టాలు తెలుసుకున్నాడండి? ప్రజల కోసం పాటుపడ్డాడండి? కలెక్టర్ ఆఫీసులో 12 రోజులు నిద్రాహారాలు లేకుండా 1 గంట 2 వరకు కూడా అధికారులతో, మినిస్టర్లతో సమీక్ష జరిపించి ఏ ఒక్క కష్టం కూడా రాకుండా చూసిన నాయకుడు అండి. బస్సుల్లో పడుకునే పరిస్థితి ఎందుకండి?
అతనికి ప్రజలంటే ప్రేమ. చిన్న కుటుంబం నుంచి వచ్చాడు, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. మధ్యతరగతి కుటుంబీకుల కష్టాలు, చిన్న కుటుంబాల కష్టాలన్నీ తెలిసిన నాయకుడు కాబట్టి ప్రజల కష్టాలు తీర్చడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే ఈ వరద ప్రాంతాలు చూసిన తర్వాత టీవీల్లో, సోషల్ మీడియాల్లో, ఫేస్బుక్లో అన్నిట్లో చూస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ 5 సంవత్సరాలే కాదు, చంద్రబాబు నాయుడు గారు బ్రతుకున్నంత వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే కావాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకురా బాబు మనం గత 5 సంవత్సరాలు ఆయన పోగొట్టుకున్నాము, అదే 5 సంవత్సరాలు ఆయన ఉండుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దేవాడు. ఒక బెంగళూరు గానో, ఒక హైదరాబాద్ గానో ఈ 5 సంవత్సరాలు కూడా ఇచ్చి ఉంటే ఈ 10 సంవత్సరాలు ఒక అమెరికాగా తీర్చిదిద్దేవాడేమో. మన బిడ్డల భవిష్యత్తు బాగుండేది, మన బతుకులు బాగుపడాయి, మన కుటుంబం అంతా ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళం. ఈరోజు బిడ్డలు ఉద్యోగాలు లేక కల్తీ మద్యానికి అలవాటు పడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, జగన్మోహన్ రెడ్డి మాయమాటలు మభిమాటలు చెప్తే నవరత్నాలని చెప్పి నవమోసాలు చేసి ఒక్క పథకం కూడా అమలు చేయకుండా బిడ్డల జీవితాలతో ఆడుకున్నాడు. ఎందుకురా బాబు చంద్రబాబు నాయుడు గారిని వదులుకున్నామని ప్రతి ఒక్క మహిళమ్మ తల్లి, ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరులందరూ కూడా ఈరోజు మానసిక క్షోభకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఎవడొచ్చినా సరే తరతరాలు మారిన చంద్రబాబు నాయుడు గారు బ్రతుకున్నంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనే ముఖ్యమంత్రి చేయడానికి పట్టం కట్టుకున్నారని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.